సిటీ రౌండప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బంజారాహిల్స్ లోని లేబుల్స్ పాపప్ స్పేస్ లో డిసెన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శనను సినీ నిర్మాత నగర సోషలైట్ పాయల్ సెరాఫ్ ప్రారంభించారు. విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ వస్త్రోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమన్నారు సెరాఫ్. నేరుగా వీవర్ నుంచి వినియోగదారుడికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పాయల్ సెరాఫ్ కోరారు. ఈ ప్రదర్శనలో ఎన్నో విభిన్నమైన ప్రత్యేక కలెక్షన్స్ అందుబాటులో ఉంచామన్నారు నిర్వాహకులు. మందకృష్ణ మాదిగ పిలుపుతో రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందె రాంబాబు ఆధ్వర్యంలో సైదాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా వికలాంగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎన్నికల హామీల ప్రకారం దివ్యాంగులకు 6,000 పెన్షన్, ఇతర ఆసరా పెన్షన్ 4,000, తీవ్ర వైకల్యం గల దివ్యాంగులకు 15,000 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 కాపులందరినీ ఏకం చేసేందుకు గ్లోబల్ 300 కాపు అసోసియేషన్ కృషి చేస్తోందని సంస్థ వ్యవస్థాపకులు రజనీకాంత్ అన్నారు. అమెరికాలోని వర్జీనియాలో 2 రోజుల పాటు గ్లోబల్ 300 కాపు అసోసియేషన్ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ మహాసభల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. మహిళలు అందాల పోటీలు, ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ఈ మహాసభల్లో ప్రముఖ విద్యావేత్త, టెక్నాలజీ నిపుణులు, వేదిక్ మ్యాథ్స్ ఫౌండర్ గాయత్రి రజనీకాంత్ కు అత్యుత్తమ సామాజిక సేవా పురస్కారాన్ని అందజేశారు. కూకట్పల్లి జేఎన్టీయూ విశ్వవిద్యాలయం అనేక సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని విద్యార్థి నాయకులు ఆరోపించారు. గతంలో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు, ధర్నాలు చేపట్టినప్పటికీ క్యాంపస్లోని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలు, నిరసనలు నిర్వహించిన విద్యార్థులపై ఆంక్షలు విధించడం తప్ప ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కదలికలో లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని విద్యార్థుల సమస్యలను సీరియస్ గా తీసుకుని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ మహిళా కమిషన్ సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా జన్ సన్వాయ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రంగారెడ్డి పిఎస్ పరిధిలోని మహిళల ఫిర్యాదులపై చర్చించారు. మహిళల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించిన ఎస్హెచ్ఓలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు ఇచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కారం చేయాలని కమిషన్ సూచించింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఉమెన్ కమిషన్ మెంబర్ అర్చన, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, రాష్ట్ర కమిషన్ సభ్యులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ బాచుపల్లి మండలం ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట దివ్యాంగులు, చేయూత పెన్షన్దారులు నిరసన చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్, అలాగే చేయూత పెన్షన్లు 4,000 ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. దాదాపు 21 నెలలు గడుస్తున్నా పాత పెన్షన్లు ఇవ్వకుండా, కొత్త పెన్షన్లు పెంచకుండా, పెన్షన్ ఆన్లైన్ సైట్ ఓపెన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. షామీర్పేట్ పిఎస్ పరిధి తూముకుంట మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. నల్లకుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి హనుమంతు ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యాడు. స్థానికుల సహకారంతో గాలింపు చేసి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు జవహర్ నగర్ కు చెందిన హనుమంతుగా గుర్తించారు పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.